ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో మండేకి జనవరి 8కి మనము కొన్ని ఇంట్రాడే స్టాక్స్ని తీసుకొని వాటిని ట్రేడ్ చేయడం అనేటువంటిది, వాటిని ఏ విధంగా రేపు ట్రేడ్ అవబోతున్న విషయాన్ని మనం అనాలిసిస్ చేసి మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మొట్టమొదటిగా ఎస్బీఐఎన్ స్టాకు అనే దాన్ని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ని ఇది బాగా చూడండి, ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఇది కంప్లీట్గా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లాగా ఇది వర్కౌట్ చేసింది. సో సడన్గా ఏమైందంటే ఒక సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3, సపోర్ట్ 4, సపోర్ట్ 5 వచ్చినప్పుడు ఇది బ్రేక్ చేసింది కనుక ఇది ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ చేయకపోతే మాత్రం, ఇలా బ్రేక్అవుట్ చేయకపోతే మాత్రం ఈ ట్రెండ్ లైన్ కింద మాత్రం ట్రేడ్ అయితే మాత్రం దీన్ని సెల్లింగ్ తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలా కిందకు వస్తుంది, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇలా కిందకు వస్తుంది చెప్పడం జరుగుతుంది, ఓకేనా? సో దానికి ఫస్ట్ టార్గెట్ మనం చూసుకుంటే ఇది ఫస్ట్ టార్గెట్గా తీసుకోవచ్చు. సెకండ్ టార్గెట్ చూసుకుంటే ఇది మనకి సెకండ్ టార్గెట్ తీసుకోవచ్చు. తర్వాత థర్డ్ టార్గెట్ తీసుకుంటే ఇది థర్డ్ టార్గెట్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా ఓన్లీ ఇంట్రాడే పర్పస్ మాత్రమే కాదు, డెలివరీ ట్రేడింగ్ పర్పస్ మీద కూడా మీకు చక్కగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ పైన, సో ఇది ట్రేడ్ అవ్వకూడదు. ట్రెండ్ లైన్ కింద ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు, లేదా ఆప్షన్స్లో కూడా పుట్ ఆప్షన్ బై చేయొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? ఎంట్రీ పాయింట్ అనేటువంటి దాన్ని మీరు ఎంట్రీ పాయింట్ ఇక్కడ తీసుకోండి. దీన్ని బ్రేక్ చేస్తే ఇంకా బెస్ట్ పాయింట్గా తీసుకోవచ్చు. తర్వాత ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది, థర్డ్ టార్గెట్ ఇది. సో అదే కానీ స్టాప్ లాస్ చూసుకొని పైన స్టాప్ లాస్గా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత పాలసీ బజార్ ఇటువంటి స్టాక్ని చెప్తాను చూడండి, అనాలిసిస్ చేస్తాను. ఇది చూడండి, ఒక పర్ఫెక్ట్ సపోర్ట్ జోన్, రెసిస్టెంట్ జోన్ని టచ్ చేసి ఉంది. ఇది ఇక్కడ చూడబోతే ఒక ఇన్వర్స్ సెడెన్షియల్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. సో మొత్తానికి మనం చూస్తే మాత్రం ఇది ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఫ్రెండ్స్. ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. సో వన్స్ ఇట్ ఈస్ బ్రేక్స్ దిస్ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ చేసిందంటే హెవీగా పైకి వెళ్ళిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, దీని స్టాప్ లాస్ ఇది, ఎంట్రీ పాయింట్ అనేటువంటి పైన ఎంట్రీ పాయింట్. తర్వాత టార్గెట్ చూసుకుంటే ఫైన్, ఇక్కడ చూడండి దీని టార్గెట్ చూసుకుంటే ఫస్ట్ టార్గెట్గా మనము ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్ని ఫస్ట్ టార్గెట్ చూసుకోవచ్చు. సెకండ్ టార్గెట్ మాత్రము ఇది 90% స్వింగ్లో మన టార్గెట్గా చూసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? ఈ ప్రైస్ని కూడా జాగ్రత్తగా మీరు పెట్టుకుని అబ్జర్వ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి, ఓకేనా? ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ అది. తర్వాత ఇన్ఫీ అనేటువంటి స్టాక్ని మనం అబ్జర్వ్ చేస్తే బాగా ఇక్కడ చూడండి, ఇన్ఫోసిస్ అనేటువంటి స్టాకు ఒక స్ట్రాంగ్ ఒక ట్రెండ్ లైన్ని బాగా సపోర్ట్ చేస్తుందనే విషయం బాగా అర్థమవుతుందా లేదా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రెండ్ లైన్ని బాగా సపోర్ట్ చేస్తూ వస్తుంది, అర్థమవుతుందా ఫ్రెండ్స్? వన్స్ ఈ ట్రెండ్ లైన్ కానీ ఇది బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం పైకి మూమెంట్ వస్తుంది. అప్పుడు మన ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇన్ఫోసిస్ అనేటువంటి ఫ్రంట్ లైన్ స్టాక్ కనుక ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ అనేటువంటిది వస్తుంది. బ్రేక్అవుట్ చేయకుండా దాంట్లో ఎంట్రీ అనేటువంటిది తీసుకోకండి. బ్రేక్అవుట్ చేసినా సరే ఆ కన్సాలిడేషన్ అనేటువంటిది జరగాలి. ఆ బ్రేక్అవుట్ పైన ఇది ట్రేడ్ అయితేనే అప్పుడు మార్కెట్ అనేటువంటిది పైకి వెళ్తుంది, ఓకేనా? ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది అని చెప్తాను, ఇది ఫస్ట్ టార్గెట్. సో సెకండ్ టార్గెట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఎంట్రీ పాయింట్ చూసుకుంటే మాత్రము ఇది దాని పైన ఎంట్రీ పాయింట్గా చూసుకోండి. స్టాప్ లాస్ కిందకి పెట్టుకోండి, దీనికి ట్రెండ్ లైన్ కిందకి పెట్టుకోండి. సో ఫస్ట్ టార్గెట్ ఈ ప్రైస్గా పెట్టుకోండి, సెకండ్ టార్గెట్ ఈ ప్రైస్లో పెట్టండి. బ్రేక్అవుట్ చేస్తే మాత్రం ఒక 2-3 డేస్ వరకు మనం ట్రేడ్ చేయొచ్చు. దీంట్లో హోల్డ్ చేసి అద్భుతమైన ప్రాఫిట్స్ని బుక్ చేసుకో. తర్వాత ఎల్టీఎం స్టాక్ని చూద్దాం. చూడండి, ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లైన్ని సపోర్ట్ చేస్తూ 3 టైమ్స్ టచ్ చేసింది, 4th టైం కూడా టచ్ చేసి బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసింది కాబట్టి బ్రేక్అవుట్ కూడా పర్ఫెక్ట్గా ఇక్కడ చూడండి నిలబడింది. సో బ్రేక్అవుట్ నిలబడింది కాబట్టి ఇక 100% కూడా ఇదిగో ఈ లెవెల్ని, సో ఈ లెవెల్ని కానీ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు ఇక మనం పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసుకొని ఫస్ట్ టార్గెట్ ఇదిగో ఈ లెవెల్, సెకండ్ టార్గెట్ ఇది పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎంట్రీ పాయింట్స్ చెప్తాను.
ఎంట్రీ పాయింట్ ఇది సెకండ్ టార్గెట్ ఇది. సో ఫస్ట్ టార్గెట్ అది, సెకండ్ టార్గెట్ అది. సో స్టాప్ లాస్ అనేటువంటి దాన్ని దీన్ని కిందకి పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక కిందకి దీని ట్రెండ్ లైన్ కిందకి ఇలా పెట్టుకోండి, సరిపోతుంది. ఎస్బీఐ లైఫ్ చూస్తే చూడండి, ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్లో ఇది ఉంది. ఇది బ్రేక్అవుట్ చేసింది, హెవీ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఇక పైకి కన్ఫామ్గా వెళ్ళిపోతుంది. సో దీన్ని ఎప్పుడైతే ఈ లెవెల్ పైకి మనం ఎప్పుడైతే గ్యాప్ అప్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ లెవెల్ పైకి కానీ గ్యాప్ అప్ అయితే దాన్ని మనం బై చేసుకోవచ్చు. టార్గెట్ మనం ఫిక్స్ చేస్తే మాత్రం టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్ దీనిగా ఉంది. సో దీన్ని మనం ట్రేడ్ చేయండి. రెక్టాంగిల్ ప్యాటర్న్లో ఉంది, బ్రేక్అవుట్ చేసింది కాబట్టి మంచి ప్రాఫిట్స్ మనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో స్టాప్ లాస్ విషయానికి వస్తే చూడండి, దీని స్వింగ్ లోపలికి వచ్చినప్పుడు ఇదిగో స్వింగ్ లోపలికి వచ్చినప్పుడు దీన్ని ఈ బ్రేక్అవుట్ నిలబడకుండా స్వింగ్ పైన ఉండాలి. పైన స్వింగ్ లోపలికి వచ్చినప్పుడు స్టాప్ లాస్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్లో రోజు కూడా బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. రేపటికి ఇంట్రాడే స్టాక్స్ చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ చెప్పడం జరుగుతుంది. తర్వాత 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్ చెప్పడం జరుగుతుంది. తర్వాత వై దిస్ స్టాక్ ఇస్ టుడే అప్ ట్రెండ్ అనేటువంటి విషయాన్ని కూడా వీడియో చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా మార్కెట్ అవర్స్లో నేను ఎంట్రీ పాయింట్ని పెట్టి తర్వాత ఎగ్జిట్ పాయింట్ ఈ విధంగా వస్తుంది అని చెప్పి ఒక వీడియో చేయడం జరుగుతుంది. 100% ప్రాఫిట్ స్ట్రాటజీ అని చెప్పేసి నేను పర్ఫెక్ట్ ఎంట్రీ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జిట్ అనే వీడియో చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూడండి. స్టాక్ మార్కెట్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని చండి ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మాత్రం కాల్ చేయండి. చక్కగా మనం ట్రేడ్ చేస్తూ ఏ విధంగా మనం కలిసి ట్రేడ్ చేయాలనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.